5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 20వ శ్లోకము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థితః. తాత్పర్యము: ప్రియలాభములకు పొంగిపోని వాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహ వివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి యందుండును. వివరణ: జ్ఞానులు అత్యంత సంతోషకరమైన స్థితిలో ఉత్తేజితులవ్వరు, కీర్తి ప్రతిష్టలకు పొంగిపోరు, విజయము సాధించినప్పుడు గర్వించరు. అత్యంత బాధకరమైన స్థితిలో భావోద్వేగాలకు గురి కాకుండా, పరిస్థితులు అనుకూలించనప్పుడు కోపగించుకోకుండా, దుఃఖ సమయంలో చలించకుండా ఉంటారు. అటువంటి జ్ఞానులు అన్ని పరిస్థితుల్లో స్థిరమైన బుద్ధి వివేకం కలిగి, ఎటువంటి మూఢత్వానికి అజ్ఞానానికి గురి కాకుండా పరబ్రహ్మని తెలుసుకొని పరబ్రహ్మలోనే ఉంటారు. ఎటువంటి పరిస్థితులలో చెలించరు. భరతుడు విశిష్టుడిని అడుగుతాడు, రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ముఖ కవలికలు ఎలా ఉన్నాయి అని. రాజ్యాభిషేకం చేస్తారని చెప్పినప్పుడు ఎటువంటి ముఖ కవలికలు ఉన్నాయో అలాగే వనవాసమునికి వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా ఉన్నాయి అని సమాధానమిస్తాడు వశిష్ఠుడు. అటువంటి స్థితప్రజ్ఞత ఉండాలి మానవుడికి.